హాయ్ హలో వెల్కమ్ టు ఆయుర్వేద్ కిచెన్స్. ఇప్పుడు మనం సింపుల్గా ఆనియన్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా ముందుగా సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు అనేటివి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి 10 ఎల్లిపాయలు వేసి కలుపుకొని మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని వేగిందో లేదో చూసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే 1 కప్పు కొత్తిమీర, మరొక కప్పు కరివేపాకు వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చివరగా ఈ మిశ్రమంలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎల్లిపాయలు, 2 ఎండుమిర్చీలు, 1 రెబ్బ కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా చిటపటలాడాక ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సింపుల్గా ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది.